నిలబడి నడుస్తున్నటువంటి కాలంలో ప్రభు అన్నారు, మీరు ఎవరిని గురించి మాట్లాడుతున్నారు అని ప్రభు ప్రశ్నించారు. అక్కడ ఈ లోకములో శరీరధారిగా ప్రభు ఉన్నప్పుడు ఒక ఆమె 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ, ఎంతోమంది వైద్యుల వద్ద ఆమె వైద్యము చేయించుకున్న ఆమె అనారోగ్యము బాగు కాదు, ఆమెకున్న రోగము బాగు కాదు. 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె యేసుక్రీస్తు వారికి చెంగు వస్త్రపు చెంగు ముగితే నేను బాగుతాననబడి విశ్వాసముతో వేల మంది ప్రజలు ఉన్నప్పుడు కూడా ఆమె వెళ్ళి యేసు వారి వస్త్రపు చెంగు ముట్టగానే యేసులో ఉన్న ప్రభావము ఆమెలోనికి వెళ్ళి ఆమె బాగవుతుంది. ప్రభు అంటారు, ఎవరో నన్ను ముట్టుకున్నారు అని ప్రభు అంటారు. ఎవరో నన్ను ముట్టుకున్నారు. ఎవరు ముట్టుకున్నారో ప్రభువుకు తెలియదా? మాట్లాడాలి. మరి ఎందుకు అడిగారు ఆ మాట? ఎవరో నన్ను ముట్టుకున్నారు. ఎందుకనంటే ఎవరికి ఈ కార్యము జరిగిందో వారు సాక్ష్యము చెప్పి దేవుణ్ణి మహిమపరచాలి. ఆ దేవుడు మనకు చేసిన కార్యాన్ని మనం కప్పిపెట్టేయకూడదు, దాచిపెట్టకూడదు. అందుకే ప్రతి విషయములో సాక్ష్యము చెప్పే అలవాటును మనం కలిగి ఉండాలి. సాక్ష్యము ద్వారా దేవునికి చాలా మహిమ ఉంటుంది. వినుట వలన విశ్వాసము, సాక్ష్యాన్ని విన్నందువల్ల ఆ పరిస్థితుల్లో ఎవరున్నారో వారికి విశ్వాసం కలుగుతుంది. ఈమె పట్ల, ఇతని పట్ల దేవుడి కార్యం చేస్తారు కనుక నా పట్ల ఆయన కృప చూపిస్తారు అనబడి ఒక ఎంకరేజ్, ఒక విశ్వాసము రీతి అనబడేది కలుగుతుంది. ముఖ్యంగా దేవునికి అది ఎంతో మహిమకరముగా ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మాయి గ్రామానికి వెళుతున్న శిష్యుల్లో ఇరువురు కూడా ఎవరి నిమిత్తమై మీరు మాట్లాడుతున్నారంటే, నీవు ఇక్కడుండి ఈ విషయం నువ్వు ఎరగలేదా? నజరేయుడైన యేసును గూర్చి ఆయన చంపివేశారు అని చాలా బాధతో వారు తెలియజేస్తున్నప్పుడు ప్రభు ఎంతో వేదన చెందారు. ఎంతో వేదన చెంది లేఖనములను చూపించి, ప్రభు చనిపోయి తిరిగి లేస్తారనబడే ప్రవక్తలు చెప్పిన ఆ లేఖనములు వారికి చూపించినప్పుడు వారు ఎంతగానో వారు ఆశ్చర్యపడతారు. అయినప్పటికీ కూడా వారు ప్రభును గ్రహించరు. ప్రభు వారితోనే ఉన్న ప్రభును వారు గ్రహించరు. పునరుద్ధానుడైన ప్రభుని వారిలో విచారమే, బాధే ఉంటుంది. ప్రభును చంపివేశారనబడే బాధ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూచున్నట్లయితే యేసు వారు రొట్టె విరువగా వారు క్రీస్తును వారు చూచినటువంటి కన్నులు వారు కలిగినటువంటి వారు కనబడుతున్నారు.